భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వస్తే మన దేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. అంటే దాదాపు 9.5 సంవత్సరాల పైన భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకునేందుకు రాజ్యాంగ పరిషత్తును ఏర్పరిచి ఆ రాజ్యాంగ పరిషత్తుకి నాయకుడిగా చైర్మన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ని నియమించి ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత గొప్ప మేధావి. భారతదేశంలో ఈ రోజు వరకు అంత చదువు అంత జ్ఞానం కలిగిన రాజకీయ నాయకులను మనం భారతదేశంలో చూడలేదు. మరి ఆయన సేవల్ని ఉపయోగించుకుని ఈ రాజ్యాంగాన్ని తయారు చేసే ప్రాసెస్ లో ఆ రోజున భారతదేశంలో ఉన్న మేధావులందరూ ఏం ఆలోచించారంటే భారతదేశం ఒక మతం కాదు. భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు కలిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే ఈ దేశంలో నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్ సంస్కృతి వేరు, జాతులు వేరు. దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు. మరి ఈ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలంటే భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రజలందరికీ జాతి, మత, కుల రహితంగా, భాష రహితంగా సమానమైన హక్కులు కల్పించాలి అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఈ దేశ పౌరసత్వం అనేది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కుల, మత, జాతి, భాష, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ఈ రాజ్యాంగం రాయబడింది. అంత దీర్ఘంగా ఆలోచించి చేశారు. ఈరోజు భారతదేశంలో మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నామంటే మనకి భావ ప్రకటన స్వేచ్ఛ. అంబేద్కర్ గారిని అవమానించితే మన భావాలు దెబ్బతిన్నాయి, ప్రజల భావాలు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి భారత రాజ్యాంగం మూలము ప్రాథమిక హక్కులు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ఈరోజు మనము అలాగే మన భావాలు వ్యక్తం చేసుకునేందుకు మనం ఒక సంఘం పెట్టుకుని అసోసియేషన్ ఏర్పడి మన యొక్క హక్కులని ప్రభుత్వానికి తెలియజెప్పడానికి, మన సమస్యల పరిష్కారం కోసం కూడా భారత రాజ్యాంగం ప్రాథమికంగా కల్పించింది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయము ఈ దేశంలో క్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థని రూపుమార్పేసి నియంతృత్వం వైపు పరిపాలన తీసుకెళ్లాలని చూస్తున్నారు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం వహించి రచించిన రాజ్యాంగం పెద్ద ఆటంకంగా ఉంది. అందుకోసమనే ముందు ఈ రాజ్యాంగం ప్రాధాన్యతను తగ్గించి, అంటే అంబేద్కర్ ప్రాధాన్యతను తగ్గించాలి. అందుకనే ఆయన రాజ్యసభలో, అంటే ఏ రాజ్యాంగం ఆధారంగా ఈ పార్లమెంట్ ఏర్పడిందో ఆ పార్లమెంట్ కి ఎన్నికైన హోంమంత్రి రాజ్యాంగం ఆధారంగా ఎన్నికైన హోంమంత్రి ఎంత సాహసం చేశారంటే అంబేద్కర్ ని విమర్శించడం అంటే ఆయన లోపల ఉన్న దుఃఖ, కక్ష, ద్వేషం ఆయన మాటల్లో హిందీలో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గురించి. మరి ఈ సందర్భంగా నేను ఒక విషయం గుర్తు చేస్తాను. నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన అనుయాయులు, బీజేపీ కేడర్లు ఏం స్లోగన్ ఇస్తున్నారు? మోదీ 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 అంటే బాగుంది. అయితే భారత రాజ్యాంగం మీద 75 సంవత్సరాల భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలు, భారత రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చలు అంబేద్కర్ పేరు తెలవకుండా, అంబేద్కర్ గురించి చర్చించకుండా జరుగుతుందా? అంబేద్కర్ అంబేద్కర్ అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరు అన్నిసార్లు పరిచే బదులు భగవంతుడి పేరు, హిందూ భగవంతుడి పేరు తెలుసుకుంటే స్వర్గాన్ని 7 తరాలు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో మరి ఎవరైనా ఉన్నారా? చూసొచ్చారా? స్వర్గానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అంటే అర్థం లేని మాటలతో ఈరోజు ఆయన యొక్క మనువాద భావజాలాన్ని
రాజ్యాంగం పేరుతో డామినేట్ చేయడానికి, రాజ్యాంగాన్ని చిన్నపుచ్చడానికి, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ దేశ ప్రజలు సహించలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వెలుగెత్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో మనందరం కలిసి మీరందరూ పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమానికి మీరందరూ పాల్గొనడానికి అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ భద్రం చేయాలి అమిత్ షాని వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్